అందరికీ నమస్కారం అండి. ఈ వచ్చే 13 తారీఖు రోజు మన దగ్గర డెమోక్రసీది పెద్ద పండుగ ఉంది. సో ఆ పండుగ భాగంగా పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ అన్ని పోలింగ్ స్టేషన్స్లో పోలీస్ సైడ్ నుంచి బందోబస్తు ఇస్తున్నాం. ప్లస్ రూట్ మొబైల్స్ ఉంటుంది, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అన్ని రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ శాఖ తరఫున ప్రజామిత్రులకి అందరికీ ఒకటే విజ్ఞప్తి, మీరు మీ ఓటు హక్కు ఏం భయపడకుండా, ఏం ప్రలోభన లేకుండా మీరు నిర్వహించండి. ఎవరికి అంటే మీకు ఎవరు భయపెడితే మీరు 100% పోలీస్ శాఖకి చెప్పాలి. పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాటు అది దాని మీద యాక్షన్ తీసుకుంటాం. అందరికీ ఆల్ ద బెస్ట్. మళ్ళీ ఒకసారి మీరు అందరూ మీ ఓటు హక్కు నిర్వహించండి. అదే థ్యాంక్ యూ. సార్, జిల్లా వ్యాప్తంగా ఎన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు చూసారు? వాటిని గట్టి భద్రత మన డిస్టిక్లో టోటల్ 46 అది క్రిటికల్ పోలింగ్ స్టేషన్ మనం ఐడెంటిఫై చేసినాం. సో అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో యాజ్ పర్ మన ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు కొన్ని ఫోర్స్ మేజర్స్ ఉంటాయి, కొన్ని నాన్ ఫోర్స్ మేజర్స్ ఉంటాయి. ఫోర్స్ మేజర్స్ భాగంగా ఈ లోకల్ పోలీస్తో పాటు కేంద్ర బలాలు కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు అక్కడ వీడియోగ్రఫీ ఉంటుంది, వెబ్ క్యామ్ కంటిన్యూస్ లైవ్ టెలికాస్ట్ ఉంటుంది, ప్లస్ మైక్రో అబ్జర్వర్స్ కూడా ఉంటారు. సో అన్ని రకంగా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు? ఇంతవరకు ఎంత మద్యము ప్లస్ డబ్బులు బాగా చేస్తున్నారు? ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా మనం 10 ప్లేసెస్లో చెక్ పోస్ట్ పెట్టినాం. సో టోటల్ మనం అది క్యాష్, లిక్కర్, తర్వాత ఐడి లిక్కర్, ఈ ఎన్డీపీఎస్ అంతా మొత్తం కల్పిస్తే ఆల్మోస్ట్ 2 crore వరకు సీజ్ చేయడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ 2 days కూడా అది కంటిన్యూ చేస్తున్నాం. కొన్ని జిల్లా వ్యాప్తంగా కొన్ని కేంద్రాల్లో పోలింగ్ను బహిష్కరిస్తామని చెప్పేసి కొన్ని సమాచారం వచ్చింది. ఆ విషయాన్ని మీ దృష్టికి వచ్చినాయి? అట్లా కొన్ని ఇష్యూస్ నా నోటీస్లో కూడా వచ్చినాయి. ఆ నోటీస్లో వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ మన జిల్లా ఎన్నికల అధికారి మన కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. రెవెన్యూ ప్లస్ పోలీస్ శాఖ తరఫున వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసి వాళ్ళకు కూడా కన్విన్స్ చేయడం జరిగింది. మన డిస్టిక్లో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో ఎవరు కూడా అట్లా బాయ్కౌట్ చేయట్లేదు. ఎన్నికల నేపథ్యంలో భద్రత దృష్ట్యా ఎన్ని బలగాలు మోహరించారు టోటల్గా? సో టోటల్ మన డిస్ట్రిక్ట్ వైడ్ చూస్తే ఇది కేంద్ర బలాల్లో 3 కంపెనీలు వచ్చినాయి. మిగతా మన స్పెషల్ డిస్ట్రిక్ట్ ఫోర్స్తో పాటు ఏఆర్ ఫోర్స్, చీఫ్ ఆఫీస్, మన డీజీపీ ఆఫీస్ నుంచి కూడా ఆల్మోస్ట్ అంతా కల్పిస్తే ఆల్మోస్ట్ 3000 మెంబర్స్ తోని మనం ఈ ఏర్పాటు చేస్తాం. 144 ఎప్పటి అమల్లో ఉంటుంది? ఈ రేపటి నుంచి స్టార్ట్ అయ్యి అది లాస్ట్ ఓటింగ్ అయ్యే వరకు ఉంటుంది. థ్యాంక్ యూ.